నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ గేటు వసూల్ వేలం పాటలు నిర్వహించిన మున్సిపల్ జిల్లా అధికారి అంకిరెడ్డి స్థానిక పట్టణంలోని మున్సిపల్ గేటు వసూలు మరియు మార్కెట్ సైకిల్ స్టాండ్లకు వేలం పాటలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. అయితే వేలం పాటలో ఇరువురు గల మధ్య వాగ్వివాదం నెలకొంది. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మార్కెట్ గేటు వసూలు 45 లక్షలకు మున్సిపల్ అధికారులు నిర్ణయించడం జరిగింది. అయితే గతంలో 65 లక్షల రూపాయలకు గేటు వసూలు వేలం పాట పోవడం జరిగింది. అయితే చిరు వ్యాపారస్తులు ఉన్నందున వారికి గేటు వసూలు తీసివేయడంతో 45 లక్షల రూపాయలకు నిర్ణయించడం జరిగింది. అయితే వేలంపాటలో పోటాపోటీ కోసం రెండు వర్గాలు వాగ్వివాదానికి దిగారు. సమయానికి రాకుండా వారి డబ్బులు ఎలా తీసుకుంటారు అంటూ మున్సిపల్ అధికారులను నిలదీశారు. అక్కడికి పోలీసులు రావడంతో కొద్దిసేపటికి సమస్య సద్దుమణిగింది. జిల్లా అధికారి అంకిరెడ్డి ఆధ్వర్యంలో సర్కారు వారి పాట మొదలైంది. కానీ 46 లక్షల రూపాయలకు వేలం పాట సాగుతూ ఉండగా ఎవరు వేలం పాడకపోయేసరికి దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఎందుకంటే మళ్ళీ పాట కౌంటు పెట్టి కౌంటు నాలుగు మీ అమ్మ నాకైతే ఏం చేయాలి నాకు పాయ దగ్గర సర్కార్ వారి పాట 45 లక్షలు కోటి రూపాయలు పెడతామన్నారు. కోటి రూపాయలు అన్నారు. కోటి రూపాయల నుంచి బాగుంది. అది కాదు అది మధ్యలో తప్పు. కోటి రూపాయలు పడతాను. కోటి రూపాయలు అది కాదు అటాడు కోటికి పడతాను కాడా మంచి మధ్యలో తెచ్చి మధ్యాహ్నం కూడా పొదకొండు టైం పెడితే 3 రోజులు ముందు సెటిల్మెంట్ డబ్బులు డిపాజిట్ చేసి తిక్కొల్ల మాత్రము ఇప్పుడు వచ్చి పెడతారు. మీరు సపరేట్గా లోపల ఇద్దరు పిలిచిన పెట్టుకుంటున్నారు. ఇద్దరే పిలిచిన పెట్టుకోవడం అట్లా ఉంటుంది. మధ్యాహ్నం ఒక టైము, 12 గంటల ఒక టైము, సాయంత్రం 6 గంటల ఒక టైము, ఎన్నిసార్లు బయట వస్తాయి. వాళ్ళ అగ్రిమెంట్ చూపించమండి. అది కాదు పాట స్టార్ట్ అయినప్పుడు ఎందుకు స్టార్ట్ కానీ ముందు పాట లక్ష్మిరెడ్డి 40 లక్షలు. పాటదారులు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా లేదా? రామలక్ష్మిరెడ్డి 46 లక్షలు. పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? కాదు పాట రాస్తున్నాం అంతే కన్ఫర్మేషన్ అనేది మనం కరెక్ట్గా
తీసుకుని ఆడబెట్టాను ఇది పెట్టమంటే ఇది 2 months ఇంపార్టెంట్ కలెక్షన్ పెట్టాం మామూలుగా ఇమ్మీడియట్గా యాక్షన్ చేసినది కమిషనర్ చేస్తే పెట్టాం లేదంటే కలెక్టర్ చేస్తే అసలు చేయకపోతే మార్కెట్ ఎన్ని గంటలు పెట్టారు ఎప్పుడు సాగు చేయాలన్నారు మార్కెట్ ప్లస్ సైకిల్ స్టాండ్ వేలం పాటలు నిర్వహించడం జరిగినది ఈరోజు. అయితే సైకిల్ స్టాండ్కి ఎవరు డిపాజిట్ చేయలేదు, ఎవరు పాల్గొనలేదు. మార్కెట్కి వచ్చేసి 3 వ్యక్తులు పాల్గొనడం జరిగింది. 3 వ్యక్తులు వచ్చేసి డిపాజిట్లు సాల్వెన్స్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడం జరిగినది. ఎప్పుడు చేసినా సార్ నేను మాట్లాడాను 11 గంటలకు తర్వాత 2 సబ్మిట్ చేశారు సాల్వెన్స్ సర్టిఫికెట్లు డిపాజిట్. అంతకంటే ముందర ఒకరు సబ్మిట్ చేసినారు. సో ఆయన అబ్జెక్షన్స్ రైజ్ చేసినారు. తర్వాత వీళ్ళు ఎట్లా కడతారని చెప్పి ఆయన అబ్జెక్షన్ రైజ్ చేసినాడు. తర్వాత మేము కమిషనర్ ఆదేశాల మేరకు పాట పెట్టడం జరిగినది. పాట పెడితే వాళ్ళ అవతల ఎవరైతే ఉన్నారో ఒకరు పాడారు. అంతవరకు పాటను నిలబెట్టేసి ఇంకా అవతల ఎవరు పాడతలేరు కాబట్టి ఆయన అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నాడు కాబట్టి పాట ఏం జరగలేదు. ఇది ఏదైతే ఇప్పుడు ఇంతవరకు జరిగిందో దాన్ని మేము అధికారులకు నివేదిస్తాం. అధికారులు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారనేది దాని మీద వాళ్ళకు నెక్స్ట్ సార్ మున్సిపాలిటీ గజెట్ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి?